హలో అండి, వెల్కమ్ టు షీపాకం. అందరూ బాగున్నారని అనుకుంటున్నానండి. ఈరోజు మనం పాలక్ పన్నీర్ ఎలా తయారు చేయాలో చూద్దామండి. చాలా సింపుల్ కానీ ఎంతో టేస్టీగా ఉంటుందండి. ఇది అద్భుతమైన కూర, రోటీలకి ఎస్పెషల్లీ. సో దీన్నైతే మనం ఎలా తయారు చేయాలంటే, ముందుగా దీనికైతే మనకి పాలక్ కావాలండి. పాలకూర, మంచి ఫ్రెష్ పాలకూర తీసుకోండి. తీసుకుని దాన్ని అయితే ఏం చేస్తారంటే, శుభ్రంగా కడిగేసేసి, మీరేమి ఆకులను చిన్న చిన్న ముక్కలు కట్ చేయక్కర్లేదండి. వాటిని అలాగే శుభ్రంగా ఏరేసి కడిగి వాటిని అయితే ఇలా కొంచెం నీళ్లు పోసి ఊరికే 2 నిమిషాలు వేడి నీళ్ళల్లో వేయండి. 2 నిమిషాలు స్టవ్ మీద ఉండగానే వేడి నీళ్ళల్లో ఇలా వేసి వెంటనే తీసి చల్లటి నీళ్ళలో వేసేసేయాలండి. కలర్ మారకూడదు అనమాట. కలర్ మారక ముందే, ఎందుకంటే ఎక్కువసేపు ఉడకబెట్టారంటే కలర్ మారిపోతుంది. సో కలర్ మారకుండా వెంటనే చల్లటి నీళ్ళలో వేసేసి వాటిని అయితే పిండి ఇలా తీసి ఒక జార్ తీసుకుని, మిక్సర్ జార్ తీసుకుని అందులో ఈ పాలకూర, అలాగే అల్లం, పచ్చిమిర్చి వేసి బాగా గ్రైండ్ చేసుకోండి. అలాగే టమాటాలను కూడా జీడిపప్పులు వేసి గ్రైండ్ చేసుకోండి. ఈ 2 ఇలా గ్రైండ్ చేసి ఉంచుకోండి విడివిడిగా. గ్రైండ్ చేసుకుని ఉంచుకున్నాక ఏం చేస్తారంటే, ఒక కళాయి అయితే పెట్టుకుని అందులో బటర్ వేసుకోండి. నూనె వేయకుండా బటర్ వేసుకోండి అందులో. ఇలా ఆ బటర్ కాగిపోయాక, వెన్న కాగిపోయేదాకా ఉంచండి. కాగిన తర్వాత అందులో బిర్యానీ ఆకు, అలాగే జీలకర్ర వేసుకుని వేయించుకోండి. ఆ తర్వాత కట్ చేసిన వెల్లుల్లిపాయల్ని వేయండి. బాగా చిన్నగా కట్ చేసుకుని వెల్లిపాయలని అయితే అందులో వేసి వేయించండి, చక్కగా మంచి వాసన వచ్చేదాకా. ఆ తర్వాత సన్నగా కోసుకున్న ఉల్లిపాయల్ని కూడా వేసి వేయించుకోండి, ఇలా చూపిస్తున్నట్టుగా. వేసిన తర్వాత అప్పుడు మనం టమాటో ప్యూరీ చేసి ఉంచుకున్నాం కదండి, టమాటా జీడిపప్పు, అది వేసేసేయండి. సరిపడినన్ని నీళ్ళు పోయండి. పోసి దాన్ని బాగా అయితే ఇలా ఉడకనివ్వాలండి. ఉడికిన తర్వాత ఈ పాలకూర పేస్ట్ని అయితే వేసేసేయండి. పాలకూర పేస్ట్ని వేసేసేసి, మనకు ఆ పాలకూర పేస్ట్ వేసేసేసి అప్పుడు ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా ఇవన్నీ వేసుకోవాలండి. గరం మసాలా కూడా వేసుకుని బాగా కలుపుకోవాలన్నమాట. ఇలా చూపిస్తున్నట్టుగా దగ్గరికి వచ్చేసేదాకా కలుపుకొని, కసూరి మేతి కూడా కొంచెం ఇలా నలిపేసి వేసుకుని, లాస్ట్లో కొంచెం క్రీమ్ కూడా వేసుకోండి. క్రీమ్ ఉంటుంది కదండి పాల మీద, మీరు ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు, బయట కూడా దొరుకుతుందండి క్రీము. లేదా ఇంట్లో మీరు పాల మీద మేగడ తీసుకుని దాన్ని మెత్తగా చేసేసేసి అది కూడా వేసుకోవచ్చు అండి. వేసుకుని లాస్ట్లో మీరు దింపే ముందు పన్నీర్ని అయితే వేసుకుని ఒక కలుపుకుని 1 నిమిషం అలా ఉంచేసి దింపేశారంటే మీకు అద్భుతమైన పాలక్ పన్నీరు రెడీ అయిపోతుందండి. దీన్ని రోటీలతో అద్భుతంగా ఉంటుందండి. ఇది రోటీలకే చాలా బాగుంటుందండి, అన్నంలో కంటే కూడా. సో తప్పకుండా ఏ రోటీతోటైనా సరే బాగుంటుంది. రోటీ, చపాతీ, పరాటా దేనితోటైనా అద్భుతంగా ఉంటుందండి. తప్పకుండా దీన్ని అయితే ట్రై చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.